మండే నుంచి సాటర్డే వరకు ఒకలా పని ఉంటుంది. సండే వచ్చిందంటే డబల్ పని అనిపిస్తుంది. అందరికీ ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకైతే సండే అంటే చాలా భయం. కానీ మా ఇంట్లో సండే రోజు స్పెషల్స్ ఏం చేసుకున్నాను అనేది చూపించబోతున్నాను ఈ వీడియోలో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం దోశ, అల్లం చట్నీ చేశాను. మా ఆయన చేపలు తెచ్చారు. వాటిని నీట్గా క్లీన్ చేసి చేపల పులుసు నేను ఈ విధంగా చేస్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ట్రై చేస్తాను. కానీ ఎలా చేసినా చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది. ఇష్టంగా తింటారు కూడా మా ఇంట్లో వాళ్ళు. మా ఇంట్లో ఎక్కువ చికెన్, మటన్ కన్నా ఫిష్ అనేది చాలా ఎక్కువ ఇష్టంగా తింటారు. కాబట్టి చేపల పులుసు అనేది చాలా వెరైటీస్లో పెడుతూ ఉంటాను. ఎలా పెట్టినా చాలా టేస్ట్గా వస్తుంది. ఈసారి ఇలా మొత్తం అన్ని పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, ఆయిల్, కారం, పసుపు, గరం మసాలా అన్నీ ఆయిల్ వేసి మిక్స్ చేశాను చేపలతో. అవి 1 అవర్ పక్కన పెట్టేశాను. అవి మంచిగా మసాలా అన్నీ పడతాయి. తర్వాత మిక్సీ జార్లోన ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి మాత్రమే మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా ఏమీ వేయను. ఆ 4 ఐటమ్స్ వేసుకొని ఆయిల్లో బాగా వేడి చేసుకున్న తర్వాత, అంటే వేడి చేసుకోవడం అంటే బాగా వేగించుకున్న తర్వాత ఈ ముక్కలు ఉన్నాయి కదా పక్కన పెట్టినవి, అవి వేసుకొని చింతపండు పులుపు కూడా తీసి వాటర్ అంతా వేసి మూత పెట్టేస్తాను ఉప్పు వేసుకొని. అది ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్నాక ఆఫ్ చేసేస్తాను కొత్తిమీర వేసుకొని. వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నేను సండే వాళ్ళ కోసం, మా ఇంట్లో వాళ్ళ కోసం ఫిష్ కర్రీ ప్రిపేర్ చేశాను. తర్వాత పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటున్నాడు బాబు, పాప ఇల్లంతా క్లీన్ చేస్తుంది. నేను ఒకవైపు వంట చేస్తూ ఇంటి దగ్గర ఉన్న కబోర్డ్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటాను. సండే ఆ పనే పెట్టుకుంటాను. కిటికీలు క్లీన్ చేసుకోవడమైనా, కబోర్డ్స్ క్లీన్ చేసుకోవడమైనా, ఏ కౌంటర్ని క్లీన్ చేసుకోవడమైనా సండే రోజే పెట్టుకుంటాను. ఫ్యాన్లు అన్నీ క్లీన్ చేసుకోవడమైనా. మళ్ళీ నాకు ఈ హ్యాబిట్ ఉంది, వంట చేసిన వెంటనే స్టవ్ క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, అంతా వేరే వేరే డిషెస్లో షిఫ్ట్ చేసుకొని క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసి స్టవ్ అంతా క్లీన్ చేసుకొని హాల్లోకి వచ్చేస్తాను. అంటే మార్నింగ్ 7 o'clock కిచెన్లోకి వెళ్తే వచ్చేసరికి 1 గంట అవుతుంది హాల్లోకి రావడానికి. తర్వాత పాపకి హెయిర్కి ఆయిల్ పెట్టేస్తాను. ఈలోపు మా హస్బెండ్ వచ్చారు. జున్నుగడ కోసం చికెన్ తెచ్చారు, తనకి తినిపిస్తుంది పాప. నా కోసం వామ్ రైస్ ప్రిపేర్ చేసుకున్నాను. నేను నాన్ వెజ్ తినను కాబట్టి సండే రోజు. పిల్లలు, హస్బెండు అందరూ కూర్చొని తింటున్నారు, నేను కూడా తింటున్నానండి. ఇదండి మా సండే వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.